నమస్కారం. ఈరోజు మనం భగవద్గీతలోంచి కర్మయోగానికి సంబంధించి కొన్ని విషయాలు చూద్దాం. ముఖ్యంగా కొన్ని ఆసక్తికరమైన మూలాలు దొరికాయి. అవునండి. అంటే పనులు చేస్తూ కూడా వాటి బంధాల నుండి ఎలా విముక్తి పొందవచ్చో చెప్పే ఒక శ్లోకం గురించి కదా మనం మాట్లాడుకోబోయేది. అవును అవును. భగవద్గీత 4వ అధ్యాయంలో ఉందిది. జ్ఞానకర్మ సన్యాస యోగమంటారు. ఓ చాలా ముఖ్యమైన శ్లోకం ఇది. ఎందుకంటే మనం చేసే పనులే మనల్ని బంధిస్తున్నాయని అనుకుంటాం సాధారణంగా. అవును, అలానే అనిపిస్తుంది కదా. కానీ ఈ శ్లోకం ఏం చెబుతోందంటే ఆ బంధమనేది మనం చేసే పనిలో లేదు. పనిలో లేదా మరెక్కడుంది? అది చేసేవాళ్ల అంటే మన మానసిక స్థితిలోనే ఉంది అని. ఓ అలాగా. ఇది చాలా ఆసక్తికరంగా ఉంది. ఇంతకీ ఆ శ్లోకమేమిటి? అంటే ఆ కర్మయోగి లక్షణాలు ఎలా ఉండాలి అని వివరిస్తుందా? దాని గురించి కొంచెం వివరంగా మాట్లాడుకుందామా? తప్పకుండా. ఆ శ్లోకం ఆ, ఇలా ఉంటుంది. నిరాశీర్యత చిత్తాత్మా త్యక్త సర్వ పరిగ్రహ శారీరం కేవలం కర్మ కుర్వన్నప్నోతి కిల్బిషం. ఇది 4వ అధ్యాయం 21వ శ్లోకం. నిరాశీహ యతచిత్తాత్మ త్యక్త సర్వపరిగ్రహ. కొంచెం సంస్కృతంలా ఉన్నాయి. వీటి అర్థమేంటి? అంటే వీటి వెనుక ఉన్న భావనలు. అవును, విడమర్చి చెప్తాను. మొదటిది నిరాశీహ అంటే మనం చేసే పనుల ఫలితాల మీద ఎలాంటి ఆశలు పెట్టుకోకుండా ఉండటం, కోరికలు లేకుండా ఉండటం. ఫలితం మీద ఆశ లేకుండా ఉండటమా? అవును, అంటే పని చెయ్యాలి, కాని దానివల్ల ఏమొస్తుంది, మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అని అతిగా ఆలోచించకూడదు. హ్మ్. అలా ఫలాపేక్ష లేనప్పుడు గెలుపొస్తే పొంగిపోవడం, ఓటమొస్తే కుంగిపోవడం ఇవి ఉండవు. ఇది చాలా ముఖ్యం. కర్మబంధం నుంచి బయటపడటానికి ఇది మొదటి మెట్టు లాంటిది. అంటే ఫలితం ఎలా ఉన్నా దాన్ని ఒకేలా స్వీకరించడం అన్నమాట. కాని అది చెప్పినంత సులువు కాదు కదా రోజూ చేసే పనుల్లో. నిజమే నిజమే. దానికి సాధన కావాలి, అంత తేలిక కాదు. ఇక రెండో లక్షణం చూద్దాం. చెప్పండి. అది యతచిత్తాత్మ అంటే మనసుని ఇంకా శరీరాన్ని అంటే ఇంద్రియాలని కూడా పూర్తిగా అదుపులో పెట్టుకోవడం. మనసుని, ఇంద్రియాలని అదుపులో ఉంచుకోవడమా? అవును, ఎందుకంటే మనసు ఎప్పుడూ చంచలంగా ఉంటుంది గదా, అది కోరికల వెంట పరిగెడుతూ ఉంటుంది. అదే మనల్ని బంధిస్తుంది. అవును, మనసు ఆగదు కదా. ఆగదు. అందుకే ఇంద్రియ నిగ్రహం, మనసులో ఒక స్థిరత్వం, ఏకాగ్రత ఉంటేనే మనం ఏ పనైనా సరే నిస్సంగత్వంతో అంటే అంటి అంటనట్టుగా చేయగలుగుతాం. మనసుని, ఇంద్రియాలను గెలవడం చాలా పెద్ద విషయమే. ఇక మూడవదేంటి? మూడవది త్యక్త సర్వ పరిగ్రహ. దీని అర్థమేంటంటే ఏ వస్తువుల మీద గాని, సంబంధాల మీద గాని, చివరికి మనం చేసే పనుల ఫలితాల మీద కూడా ఇది నాది, నేను చేశాను అనే అహంకారం, ఆ మమకారం ఉండకూడదు. నాది అనే భావన ఉండకూడదా? ఉండకూడదు. ఆ పొజెసివ్నెస్ అంటామే, అది లేకపోతే ఏది మనల్ని బంధించలేదు. అన్నీ భగవంతుడికి చెందినవి, మనం కేవలం నిమిత్తమాత్రులం అనే భావన ఉండాలి. అద్భుతం. అంటే ఈ 3 లక్షణాలు కోరికలు లేకుండా మనస్సుని అదుపులో ఉంచుకుని నాది అనే భావనని వదిలేస్తే మనం చేసే పనులు అవి ఎలాంటివైనా సరే మనల్ని పాపపుణ్యాల లెక్కలోకి, ఆ బంధంలోకి లాగవంటారా? ఖచ్చితంగా. అదే ఆ శ్లోకం చివర్లో చెప్పేది. శారీరం కేవలం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషం. దాని అర్థం? అంటే ఆ పైన చెప్పిన 3 లక్షణాలతో ఉంటూ కేవలం శరీరాన్ని నిలబెట్టుకోవడానికి అవసరమైన పనులు అంటే తినడం, తాగడం, శ్వాసించడం లాంటివి చేసినా కూడా ఆ వ్యక్తికి ఎలాంటి పాపం లేదా కర్మబంధం అంటే కిల్బిషం అంటదు అని. ఓ ఇక్కడ ముఖ్యమేంటంటే పనులు మానేయమని చెప్పడం లేదు గీత. వాటిని చేసే పద్ధతి మార్చుకోమంటోంది. నిస్వార్థంగా అంటి అంటనట్టుగా చెయ్యాలి. ఇది చాలా లోతైన విషయం అనిపిస్తోంది. అంటే అసలు సమస్య పనులో లేదు, ఆ పనిని మనమెలా చూస్తున్నాం, ఏ దృష్టితో చేస్తున్నాం అనే దానిలోనే ఉందన్నమాట. సరిగ్గా చెప్పారు. బయట ప్రపంచంలో ఎన్నో పనులు చేస్తూ యాక్టివ్గా ఉంటూనే లోపల మాత్రం అంటీముట్టనట్టు ఉండటం ఎలా సాధ్యమవుతోంది అనేది ఆలోచించాల్సిన విషయం. అవును, అదే కర్మయోగం. చేసే పని ఫలితాన్ని వదిలేయడం, అనాసక్తిగా ఉండటం, సుఖదుఖాలని సమానంగా చూడటం ఇవే ముఖ్యం. చేసే ప్రతి పనిని ఒక యజ్ఞంలాగా, భగవంతుడికి అర్పణలాగా భావిస్తే ఆహా ఆ కర్మలు మనల్ని బంధించవు. పైగా అవి మనసుని శుద్ధి చేసి జ్ఞానానికి దారితీస్తాయి. అంటే ఇప్పుడు మనం రోజూ ఆఫీస్కి వెళ్ళడం కావచ్చు,
ఇంట్లో పనులు చేసుకోవడం కావచ్చు, ఏ పనైనా సరే దాని రిజల్ట్ గురించి మరీ ఎక్కువగా టెన్షన్ పడకుండా మనసుని ప్రశాంతంగా ఉంచుకుని నేనే చేస్తున్నాను అనే అహం లేకుండా మన పని మనం చేసుకోపోతే అదే ఒక రకమైన సాధనవుతుందంటారా? నిస్సందేహంగా అదే అసలైన కర్మయోగం. ఈ సూత్రాలని నిజంగా ఆచరణలో పెట్టగలిగితే రోజువారీ జీవితంలో మనకు ఎదురయ్యే ఒత్తిడి, ఆందోళన కూడా చాలా వరకు తగ్గిపోతాయి. నిజమే. అంతిమంగా ఆ పనిలోనే ఒక రకమైన విశ్రాంతిని, ప్రశాంతతను కనుక్కోవడం సాధ్యమవుతుంది. హ్మ్. అంటే మనం ఈరోజు ఎలా ప్రవర్తిస్తున్నాం, మన ఆలోచనలు ఎలా ఉన్నాయి అనేదే రేపు మన పరిస్థితిని నిర్ణయిస్తుంది అని ఇది మళ్ళీ గుర్తు చేస్తోంది. మరి మనం చేసే చిన్న చిన్న పనుల్లో కూడా ఈ నిరాశీహ, యతచిత్తాత్మ, త్యక్త సర్వపరిగ్రహ అనే లక్షణాలని కొంచెమైనా అలవర్చుకోవడానికి ఎలా ప్రయత్నించవచ్చు అనేది మనందరం ఆలోచించుకోవాలి. చాలా మంచి విషయం చెప్పారు. అవును. అంటే ఒకవైపు టెక్నాలజీ, మరోవైపు ఆధ్యాత్మికత. ఎలా కలుపుతున్నారో చూద్దాం. ముందుగా ఐటీ ట్రైనింగ్ సంగతేంటి? వీళ్ళు ఉచిత ఐటీ శిక్షణ అందిస్తున్నట్టు తెలుస్తోంది. అదే మెయిన్ పాయింట్ అనుకుంటా. ఉచితంగానా? అది చాలా బావుంది గదా! మరి ఏ రంగాల్లో ఇస్తున్నారు ఈ శిక్షణ? లిస్ట్ కొంచెం పెద్దగానే ఉంది. ముఖ్యంగా ఇప్పుడు బాగా డిమాండున్నవి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐ ఏఐలో కూడా స్పెసిఫిక్గా ఏమైనా? ఉన్నాయి. జనరేటివ్ ఏఐ, ఏఐ ఏజెంట్లు, ఏజెంటిక్ ఏఐ డెవలప్మెంట్ ఇవన్నీ కొత్తవి కదా. వీటితో పాటు డేటా సైన్స్, క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ. ఓకే. అంటే లేటెస్ట్ టెక్నాలజీస్ అన్నీ కవర్ చేస్తున్నారన్నమాట. అంతేకాదు బిజినెస్ అనలిస్ట్, స్క్రమ్ మాస్టర్, సేల్స్ ఫోర్స్ అడ్మిన్, సాఫ్ట్వేర్ టెస్టింగ్ ఇలాంటి రోల్స్కి కూడా ట్రైనింగ్ ఉంది. కమ్యూనికేషన్ స్కిల్స్, బిజినెస్ స్కిల్స్ గురించి కూడా మెన్షన్ చేశారు. స్టార్టప్ల మీద కూడా కోర్సులున్నాయా? అవును, ఆల్ రౌండ్ డెవలప్మెంట్ లాగా ప్లాన్ చేసినట్టున్నారు. అంటే టెక్నికల్ స్కిల్స్తో పాటు సాఫ్ట్ స్కిల్స్, బిజినెస్ నాలెడ్జ్ కూడా అన్నమాట. దీని వెనుక ఉద్దేశం ఏమై ఉంటుందంటారు? సహజంగానే ఐటీ మార్కెట్లో ఇప్పుడు చాలా డిమాండ్ ఉంది కదా. సో ఆ స్కిల్స్ నేర్పించి ఉద్యోగ అవకాశాలు పెంచడం, లేదంటే కెరియర్ మారాలనుకునే వాళ్ళకి హెల్ప్ చేయడం, లేదా ఉన్న స్కిల్స్ని అప్డేట్ చేసుకోవడానికి కూడా. బిగినర్స్ నుంచి ఎక్స్పర్ట్స్ దాకా అందరికీ ఉపయోగపడేలా ఉండాలనేది వాళ్ల ప్లాన్ ఏమో. సరే, ఇది ఐటీ శిక్షణ గురించి. ఇక రెండోది ఆ భగవద్గీత పాడ్కాస్ట్. అదే కొంచెం ఆశ్చర్యంగా ఉంది. భగవద్గీత సత్యయోగ. అవును, 2020లో మొదలుపెట్టారట ఈ పాడ్కాస్ట్. దీని వెనుక ఒక స్టోరీ కూడా చెబుతున్నారు. స్టోరీ అంటే? అంటే ఆ పాడ్కాస్ట్ సృష్టికర్తకు శ్రీ మహావిష్ణువు నుంచి ఆదేశం అందిందని, ఆ కారణంగానే ఈ విశ్లేషణ చేస్తున్నట్లుగా సమాచారంలో ఉంది. ఓ అలాగా. ఇది చాలా విలక్షణంగా ఉంది. మరి ఎవరు చేస్తున్నారు ఈ విశ్లేషణ? భావిన్ మరియు సోనా అని ఇద్దరు పేర్లున్నాయి. వాళ్లు విశ్లేషిస్తున్నారట. వాళ్ళ అప్రోచ్ ఎలా ఉంటుందంటున్నారు? ఏదైనా ప్రత్యేకత ఉందా? వాళ్ళు వృత్తిపరమైన గురువు శైలి అంటే ఒక ప్రొఫెషనల్ గురువు స్టైల్ ఫాలో అవుతున్నారని ఉంది. అంటే చాలా క్లియర్గా, పాజిటివ్గా ఒక ఎక్స్పర్ట్ చెప్పినట్టు ఉంటుందన్నమాట. సరే, ఈ ఐటీ ట్రైనింగ్ గురించి గానీ, భగవద్గీత పాడ్కాస్ట్ గురించి గానీ ఇంకా తెలుసుకోవాలంటే ఎలా? కాంటాక్ట్ డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి. యుఎస్ఏ నంబర్ ఇచ్చారు. +1 929 451 0615. ఇండియా నంబర్ కూడా ఉంది. +91 95509 49947. వెబ్సైట్ కూడా ఉందనుకుంటా. ఉంది. అదే ముఖ్యం. https.techeduhub.com. ఈ వెబ్సైట్ అడ్రస్ చాలాసార్లు ప్రస్తావించారు. ఓకే. techeduhub.com. అవును, అక్కడ ఇంకా ఎక్కువ వివరాలు దొరకొచ్చేమో. మొత్తానికి టెక్ఎడు హబ్ అనేది ఒకవైపు హైటెక్ స్కిల్స్, ఏఐ, డేటా సైన్స్ లాంటివి, మరోవైపు భగవద్గీత లాంటి ప్రాచీన జ్ఞానం, రెండిట్నీ ఒకే చోట చేర్చటం అనేది మనం చూస్తున్నాం. నిజమే, ఇది చాలా యునీక్ కాంబినేషన్. ఇది మనల్ని ఆలోచింపజేస్తోంది గదా. అంటే ఈ ఆధునిక టెక్నాలజీ యుగంలో రాణించడానికి కావలసిన స్కిల్స్ నేర్చుకుంటూనే జీవితానికొక అర్థాన్ని, మార్గాన్నిచ్చే సనాతన జ్ఞానాన్ని కూడా తెలుసుకోవడం. ఈ రెండిట్నీ వాళ్ళు ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు? అవును, టెక్నికల్ నాలెడ్జ్కి, స్పిరిచువల్ అండర్స్టాండింగ్కి మధ్య ఏదైనా సంబంధం ఉందా? ఒకటి ఇంకొక దానికి ఎలా ఉపయోగపడుతుంది? ఈ ప్రశ్నలొస్తాయి సహజంగా. దీని గురించి మనం ఇంకాస్త ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ రెండిటినీ సమన్వయం వాళ్ళు ఎలా సాధిస్తున్నారో తెలుసుకోవడం ఆసక్తికరంగా ఉంటుంది. ఖచ్చితంగా. ఈరోజు మన పరిశీలనలో తెలిసిన విషయాలు ఇవి. వాళ్ళ వెబ్సైట్ మళ్ళీ ఒకసారి చెప్తాను. https
techeduhub.com. సరే, టెక్ ఎడ్యుహబ్ గురించి ఈ వివరాలందించినందుకు ధన్యవాదాలు. techeduhub.com. ఆన్లైన్ కార్యక్రమం విన్నందుకు శ్రోతలకు కూడా ధన్యవాదాలు.